వారణాసి నుంచి ఒక షూటింగ్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ యొక్క షూటింగ్ అనేది ఎప్పటికి ఏ టైంకి ఎలా కంప్లీట్ అవుతుంది, ఏంటి విఎఫ్ఎక్స్ అనేది ఎలా చేస్తున్నారు అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. ఎవరో మిస్ చేయొద్దు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని పోయా, ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క వారణాసికి సంబంధించి ఇటీవల వచ్చిన ప్రియాంక చోప్రా గారి ఒక న్యూ ఫోటో అయితే వచ్చిందనమాట. సో అది రాజమౌళి గారు, మహేష్ బాబు గారు ఒక 2-3 సార్లు స్టోరీస్ అయితే పెట్టడం అనేది జరిగింది సోషల్ మీడియాలో. సో అది మీరు చూసే ఉంటారనమాట. సో ఆ యొక్క ఫోటోతో నార్మల్గా ఓకే, మందాకిని క్యారెక్టర్ అనేది ఒక వే ఆఫ్ థింకింగ్ లో నార్మల్గా ఈ విధంగా ఉంటుంది. సో ఏ విధంగా ఎల్లో చైర్లో ఉంటుంది కదా, గన్ పట్టుకొని ఫస్ట్ లో వదిలేరు దాన్ని. సో చూసుకున్నట్లయితే ఇంకో వే ఆఫ్ థింకింగ్ లో చూసుకున్నట్లయితే సో ఇప్పుడు నార్మల్గా ఒక హాలీవుడ్కి సంబంధించిన ఫారెన్ డ్రెస్ వేసి సో వెనకాల బ్యాక్గ్రౌండ్ లో తనకంటూ ఒక పెద్ద సామ్రాజ్యం ఉన్నట్టు ఒక హింట్ అయితే దొరికిందనమాట. ఈ యొక్క షూటింగ్ అనేది రాజమౌళి గారు ఒక ప్రెస్ మీట్ ముందు, నేను షూటింగ్ చేసిన వెంటనే మహేష్ బాబు గారు వస్తారు కదండి. సో వచ్చిన వెంటనే తనకు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మన రాజమౌళి గారు ఒక వన్ టైం ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో మహేష్ బాబు గారు చేయడం అంటే అక్కడ రాజమౌళి గారు చెప్పిన మాటల వరకే చెప్తున్నానండి, ఓకేనా. సో మహేష్ బాబు గారు చేస్తాడనమాట. చేసిన వెంటనే మహేష్ బాబు గారు మళ్ళీ నార్మల్గా లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. సో దాన్ని మన రాజమౌళి గారు ఒక 5-6 సార్లు ఏంటంటే ఇంతకు ముందు వచ్చాయి 99 టేక్స్ అని చెప్పి ఒక బుల్ సీను, అది మీరు చూసే ఉంటారనమాట. సో దానికి 99 టేక్స్ అంటే టోటలీ 100 టేక్స్. సో 100 టేక్స్ అంటే 100 సార్లు తీశారు ఒకే ఒక సీన్ని, ఒకే ఒక టేక్ ని 100 సార్లు తీశారంటే నార్మల్ విషయం కాదు. ఇక్కడ మహేష్ బాబు గారు 100 సార్లు ఏంటి బ్రో, మహేష్ బాబు గారికి తెలియదంటూ ఏదీ లేదు కదా. పోయే కొద్దీ క్వాలిటీ విషయంలో కానీ యాక్టింగ్ విషయంలో కానీ సో అవి మారుతూ ఉంటాయన్నమాట. అది ఎంత పెద్ద నటుడైనా సరే ఒక 200 టేకులు తీసుకోవాలి మంచి అవుట్పుట్ రానాటికి. సో నార్మల్గా ఇటీవల వచ్చిన ఒక ప్రెస్ మీట్ ముందు ఎన్టీఆర్ గారు 23 టేకులు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు, దాంట్లో 2వ టేక్ ని కన్ఫర్మ్ చేశాడు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఎన్టీఆర్ గారు. ఎందుకు అన్ని టేకులు ఎందుకు అని. సో రాజమౌళి గారు దానికి ఏమన్నాడు, అది మీరు చేయలేకపోయారు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అనమాట. సో దానికి తగ్గట్టుగా ఎన్టీఆర్ గారు రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది, అది చూశారు. ఇక్కడ అలా జరగట్లేదండి, ఇక్కడ అలా జరగట్లేదు అనమాట. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కోసం సో మన మహేష్ బాబు గారు ఆల్రెడీ గ్లోబ్ టోటర్ ఈవెంట్ లో చెప్పడం అనేది జరిగిపోయింది. ఈ యొక్క మూవీకి నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను, మీరు ఆలోచించాల్సినంత అవసరమే లేదు. ఈ యొక్క మూవీ అనేది రిలీజ్ అయిన తర్వాత ది హోల్ ఆఫ్ ఇండియా షేక్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం అనేది కూడా జరిగిపోయింది నార్మల్గా. దానికి ఇదే నిదర్శనం నార్మల్గా. సో షూటింగ్ తీయడం, రాజమౌళి గారు ఆ యొక్క సీన్ చూడడం, ఏదైనా సరే పర్ఫెక్ట్ గా ఒక టేక్ అనేది వచ్చిందా, ఓకే ఆ టేక్ ని తీసుకోవడం. ఈవినింగ్ 6 o'clock కి షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత 1 o'clock కి మధ్యాహ్నం భోజనం చేయడం, 2 o'clock కి షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టడం, నార్మల్గా మళ్ళీ 6 o'clock కి కంప్లీట్ అయిపోవడం. ఇది ఆయన దినచర్య. సో 6 o'clock నుంచి మహేష్ బాబు గారు ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. నార్మల్గా అక్కడే ఎక్కడైనా విదేశాల్లో ఉంటే అక్కడే ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతాడు, లేదా అక్కడే ఉంటాడు అనమాట. సో చూసుకున్నట్లయితే 6 o'clock నుంచి మన రాజమౌళి గారు ఆయన చేసిన పనులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క సీన్ తీసిన టేకులు 100 టేక్స్ తీశాడు కదండి, దాంట్లో ఒకటి తీసుకుంటాడు అనమాట. తీసుకున్న వెంటనే దాన్ని విఎఫ్ఎక్స్ ఎలా చేయాలి, సిజిఐ ఎలా చేయాలి, సో మన తెలుగులో డబ్బింగ్ ఎలా చేయాలి అని చెప్పి 6 o'clock నుంచి 10 o'clock దాకా ఇది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది అంటే ఆయన చెప్పిన మాటలు అండి, ఇవన్నీ ఆయన చెప్పిన మాటలు. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనమాట. ఓకే, సో చూసుకున్నట్లయితే ఈ విధంగా జరుగుతుంది. 10 o'clock నుంచి ఆయన కంటి నిద్ర, మళ్ళీ 6 o'clock లేయాలి. సో డైలీ ఇదే రొటేషను, ఓకేనా. ఇది నార్మల్గా ఆయన చెప్పిన అప్డేట్ అయితే, ఓకేనా. చాలా చిన్న అప్డేట్, కానీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో రే బాబు ఇంత కష్టపడుతున్నాడా అని చెప్పి తెలుస్తుంది ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఓకేనా. సో ఇంకొక మైనస్ పాయింట్ ఉందండి
ఈ యొక్క వారణాసి మూవీకి చాలా హాలీవుడ్ పెద్ద పెద్ద మూవీస్ అయితే దిగుతున్నాయి. అవెంజర్స్ డూమ్స్ డే అని చెప్పి ఒక మూవీ అయితే దిగుతుంది. సో ఇంకొకటి జురాసిక్ పార్క్ అని చెప్పి ఒక మూవీ అయితే దిగుతుంది. ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా మూవీస్ అయితే ఉన్నాయన్నమాట, హాలీవుడ్ మూవీస్. చూద్దాం. సో ఎంత హాలీవుడ్ మూవీ అయినా సరే మన ఇండియన్స్ లోకి వస్తే ఎగ్జాక్ట్లీ మన క్రిస్టోఫర్ నోలాన్ మూవీ తీసుకోండి, అద్భుతమైన సినిమా అది. అటువంటి సినిమా రాజమౌళి కూడా తీయలేడు అసలు. ఎగ్జాక్ట్లీ తీయాలంటే ఆయనకి 5 సంవత్సరాలు పట్టింది, 5 సంవత్సరాలు పట్టాల. అంత విజువల్స్ని అంత ఇదిగా చూపించాలంటే 5 సంవత్సరాలు పడుతుంది నార్మల్గా అండి, నేను చెప్తున్నా. సో ఇక్కడ నేను ఎవరిని తక్కువ అంచనా చేసి మాట్లాడలేదు అనమాట, కానీ తీస్తాడు కన్ఫర్మ్ ఖచ్చితంగా. సో ఇక్కడ క్రిస్టోఫర్ నోలాన్ ఏం చేశాడు, 100 రోజుల్లోనే ఈ యొక్క మూవీని కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క ఒడిసీ సినిమాని 100 రోజుల్లోనే 2000 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి 100 రోజుల్లోనే తీసేశాడు మూవీని. ఎగ్జాక్ట్లీ 100 రోజుల్లోనే తీశాడు. అది డైరెక్షన్ అంటే, అది విఎఫ్ఎక్స్ అంటే, అది సిజిఐ అంటే, అది మ్యూజిక్ అంటే, అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే అని చెప్పి తెలుస్తుంది. సో ఇదనమాట నార్మల్గా ఎమోషనల్గా చెప్పాలంటే, ఎవరికి అంటే అర్థం అవ్వాలని చెప్పి చెప్తున్నానండి. సో ఇది మరి మన రాజమౌళి గారు చాలా గట్టిగానే చేస్తున్నాడు అనమాట. 1:43 హైట్ ఎక్కువ ఐమాక్స్ కెమెరాకు, ఒరిజినల్ క్వాలిటీ, ఒరిజినల్ స్క్రీన్, ఒరిజినల్ ఫ్రేమ్ మన వారణాసి హై క్వాలిటీతో ఈ యొక్క మూవీని మనం చూస్తున్నాం. నార్మల్ సినిమా కాదు బాబు, నిజంగా నేను చెప్తున్నా, నార్మల్ సినిమా కాదు, ఇది చాలా పెద్ద సినిమా. అది గుర్తుపెట్టుకోండి. కలెక్షన్ భయంకరంగా వచ్చే అవకాశం ఉంది దీనికి, వారణాసి మూవీకి. అది మన మహేష్ బాబు గారు గ్లోబల్ గా ఉన్న సూపర్ స్టార్ అయిపోతాడు. అరే ఇతని ఎవర్రా, ఒక చిన్న కుర్ర పిల్లలాగా ఉన్నాడే. సో అరే మన ఇండియానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బడా హీరో, సూపర్ స్టార్ హీరో అని చెప్పి అప్పుడు తెలుస్తుంది అనమాట. ఓకే, ఇదండి అప్డేట్ అనేది నార్మల్గా చెప్పాలనుకుంటే. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి భయ్యా. చిన్న అప్డేట్ వచ్చినా కానీ పెద్ద వీడియో చేసి పెడతాను అనమాట మీకు. ఓకే, బాయ్.